and not get into your teachers. గుడ్ మార్నింగ్ సార్. మీరు అమెరికన్ కాన్సులేట్ లో పనిచేసే పార్థసారథి గారు కదూ? అవునమ్మా, నువ్వు? నేను ప్రకాష్ సిస్టర్ని. గుర్తొచ్చానా? యా ఐ రిమెంబర్. నీకేదో వీసా ప్రాబ్లం ఉంది కదా? అవును సార్, 6 months నుంచి ట్రై చేస్తున్నాను. ఫర్దర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళాలని అప్లై చేశాను. ఇప్పటికీ 2 times రిజెక్ట్ చేశారు. సార్, మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. యూ డోంట్ వరీ, నేను మా వీసా ఆఫీసర్తో మాట్లాడి 2 గంటల్లో ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. అను చూద్దాం. గుడ్, నైస్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు విజిల్. ఏయ్ ఏయ్ ఏయ్, ఏంట్రా ఏం నేర్పిస్తున్నావు? విజిల్ వేయడం నేర్పిస్తున్నా. విసిల్లా? ఒక్కటిచ్చానంటే డిప్పు పగులుతుంది. వెద్దావా? విజిల్ వేయడం తప్పేం కాదు, మా బాబాయ్ నేర్పించాడు. మీ బాబాయా? వాడో పెద్ద పిస్తా, నువ్వో పెద్ద చెంచా. కొట్టానంటనా? ఇంకొకసారి నిన్ను ఇలా చూశానో కాళ్ళు ఎరగొడతాను. రావే. అవునరా, అసలు మీ బాబాయ్ ఏమనుకుంటున్నాడు? చెప్పు వాడికి. చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ చాలా డేంజరస్ క్యాండిడేట్ ని. నా జోలికొచ్చాడో లేపేస్తా. నన్నేమైనాను, మా బాబాయ్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వాడికి చెప్తావా? చెప్పు. వాడికి ఏమైనా కొమ్ములున్నాయా? నీ కళ్ళు పీకేస్తా, కాళ్ళు విరిచేస్తాను. పెద్దవ్వా, మీ బాబాయ్ నేమనుకోడదే. ఉండు, మా బాబాయ్ చెప్తా. మళ్ళీ వాడికి చెప్తానంటావా? Black shit, have you any ego? You like this? Do you like that? Yeah. When you move it, you go right. Black shit, have you any ego? ఓయ్ అగో, బాబాయ్, ఏమైందిరా? మన ఫ్యామిలీ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది బాబాయ్. మీ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడా? మా బాబాయ్ కొమ్ములున్నాయని అనలేదు. బాబాయ్ కన్నా వీడు పెద్ద బేవర్స్ లో ఉన్నాడే. బాబాయ్, నన్ను ఒక అమ్మాయి ఇలా అనుంటే నేను ఈ పాటికి ఉరేసుకునేవాడిని. ఇంకా చాలా తిట్టింది బాబాయ్. కూతురు కూడా తిట్టింది బాబాయ్. ఓయ్ ఇట్రా. ఓయ్, యా, ఎందుకు తిట్టావండి? వీడు లిల్లీకి విజిల్ నేర్పిస్తున్నాడు. అయితే టీచర్ కంప్లైంట్ లేదంటే నాతో చెప్పు. అంతే, అంత తిట్టడానికి నువ్వెవరు? వాడు మందు కొట్టడం నేర్పించాడా లేదంటే బీడీ తాగడం నేర్పించాడా? ఏం నేర్పించాడా? పుట్టి విజిలే బాబాయ్. ఒట్టి విసిలేగా అంత మాత్రాన వాడు కళ్ళు పీకేస్తావా? కాళ్ళు విరిచేస్తావా? బాబాయ్, కొమ్ములు కొమ్ములు. కొమ్ములు కొమ్ములు, నాకు 2 పెద్ద కొమ్ములు. నీకేం ప్రాబ్లం? వాడితో నిన్ను ఎప్పుడైనా కుమ్మానా? Tell me what's the problem. Tell me what's the problem. Tell me. No, don't. You're talking too much. Hey, you're talking too much. Tell me. Tell me. Go back. Yeah, I'm going back. I'm coming forward. Yeah, tell me. What is it? I'll call the police. Call the police. I'll also call the police. చెప్తాను. హలో, Yeah. women police station. Hello, John's police station. Hey, you. ఏంటేంటి ఏమైంది? వీడు ఎక్కువ వాగుతున్నాడు. వాడు గిడన ముక్కు కోసేస్తాను. ముక్కు కోస్తావా? ఏంట్రా? అందరూ చూస్తున్నట్టు You're talking too much. ఉన్నది గారు ఇక్కడ అమ్మాయి చాలా హెరాస్ చేస్తుంది. చాలా ప్రాబ్లం ఉంది సార్. మీరు ఇక్కడికి వచ్చి ఏదో ఒక హెల్ప్ చేస్తారు. ఏమండి మిమ్మల్ని ఇగో ప్లీజ్ ఫోన్ ఇవ్వండి. బాగుండదు. ఇగో ఫోన్. You. ఏమిటండి ఈ గొడవ? ఇదిగో మన స్కూల్ ప్రెస్టేజ్ పోతుంది కదా. మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా, గొడవలు పడకూడదు. తప్పు. ఇగో వెళ్ళండి. ఇగో వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. You. అయ్యో, నాకు బీపీ పెంచదు. సార్, మీరు ఒక తప్పు చేశారండి. ఏంటి? సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు. Rowdy rascal. Idiot. హలో ఏమా, నేను పూజని మాట్లాడుతున్నానమ్మా. సాయంకాలం హోటల్కి వచ్చేసే. ఏమా, రేటు విషయం ఓకే. నీ సర్వీస్ బాగుంటే కొంచెం ఎక్కువ ఇప్పిస్తారమ్మా. ఏమా? What? నువ్వెవరమ్మా? వైఫా? ఏమా? Hey, keep your manners. ఓ కీపా? ఏమా? Dirty rascal. పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. ఎవరమ్మా నువ్వు? బాలు ఎక్కడా? బాలు ఫోన్ ఇవ్వు. బాలు? ఒరే బాలుగా, నువ్వైపోయారా? చెప్తా. ఏయ్,
నేను బాలు వైఫ్ మాట్లాడుతున్నాను. బాలుతో నీకెట్రా పని? సన్నాసి, సోంబేరి, పోరం బోకు, బేవర్స్, బ్రోకర్ బెద్దవ్వా. గుడ్ ఈవినింగ్ జహాపనా. ఆగిపోకడే. జహాప్ నీ నెంబర్ నాకిచ్చి ఫోన్ మీ ఆవిడకిచ్చి నన్ను బండ బూతులు తిట్టిస్తావా? నాకు ఊహ వచ్చిన తర్వాత అన్ని చుట్టూ నేను ఎప్పుడు ఎవరి చేత తినను. జహాపనా మీరు నన్ను నేను మనసు మార్చుకుని నిన్ను మర్డర్ చేసే లోపల నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. జహాపనా అది కాదు జహాపనా. జహాపనా అనద్దు. నా ఫోన్ నా దగ్గర ఉంది జహాపనా. ఏముంది జహాపనా? అమ్మా శ్వేత, నేను పార్థసారథిని. నీ వీసా గురించి మాట్లాడేశా. చాలా కష్టం మీద ఆఫీసర్ని ఒప్పించాను. పొర పిల్లి గెడ్డం. నీ వీసా ఎవరికి కావాలి బే? బోడి వీసా. అమ్మాయి అడిగితే చాలు సొల్లు ఖర్చుకుంటూ చేసేయడమే. ఎవర్రా అది? శ్వేత లేదా? ఆ ఉంటే ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళి తై తక్కలు ఆడుతు బే. అయినా నీకెందుకురా? ఒరే నువ్వు ఆఫీస్ బయటికి వెళ్ళి చూసావరా ఎంతమంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారో? వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావరా? అమ్మాయి అడగని ఏంట్రా నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతావా నువ్వు? ఛీ సన్నాసి. ఏంట్రా ఆ మాటలు? మర్యాదకు మాట్లాడు. నీకు మర్యాద ఏంటి బే? చింపాంజీ, జుమ్మాంజీ, సత్తరకాయ, చెత్తకుప్ప, చిల్లుకుంట, బోడిగుండ, ముళ్ళపంది, పిచ్చికుక్క, పెంట దిబ్బ, మురిగుంట. మే ఐ కమిన్ సార్? సార్, నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ జన్మలోనే కాదమ్మా, ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాలు పెట్టకుండా నేను చూసుకుంటాను. సార్, గెట్ అవుట్. ఏయ్, ఏంటి బుజ్జి ముసలాడు ఏమంటున్నాడు? విషయం తప్పన్నాడా? అద్దె మంత పెట్టుకుంటావా? ఎంత కొవ్వే నీకు? హై, హడు, 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 హడు. యు యు యు. యా, మీ, 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 మీ. మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే. అప్పుడు దాకా నీ దగ్గర సెలవు తీసుకుంటూ బాలు 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 ఎక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ ఫోనే. నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేసుంటావు అంతేగా? ఫోన్లే, ఇలాంటివి 100 కొనుక్కోగలను. ఎక్స్క్యూజ్ మీ. జీవితంలో దేన్నైనా నాశనం చేయడం చాలా తేలిక, సృష్టించడం కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు. అది తెలుసుకోండి. ఇదిగోండి మీ సెల్ ఫోన్. గుడ్ బై. అయ్యో, ఓయ్, ఏం నా గురించి ఆలోచిస్తూ సెల్ ఫోన్తో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నావా? నీ గురించి ఏం ఆలోచించట్లేదు. అయ్యో, అన్నయ్య, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? అమ్మ సాయంకాలం అనగా గుడికెళ్ళింది. ఇంతవరకు రాలేదు. అసలు అమ్మని ఎక్కడికి బయటికి వెళ్ళొద్దని చెప్పాను. గుడికి ఎందుకు వెళ్ళింది? రంగారావు గారు, రంగారావు గారు, రంగారావు గారు, రంగారావు గారు, రంగారావు గారు, రంగారావు గారు. ఏంటి అందరు ఇలా వచ్చారు? వంశపారంపర్యంగా మీ జమీలో పనిచేస్తున్నందుకు మీ తాతలు మహంకాళి మార్కెట్ స్థలాన్ని మాకు దానంగా ఇచ్చారు. మీ దయతో మేము అక్కడ కొట్లు పెట్టుకు బతుకుతున్నాం. తెలిసిందేగా, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? మాకు పట్టాలు లేవు. ఆ విషయం ఎలాగో తెలుసుకున్న నాయుడమ్మ ఆ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు. చాలా అన్యాయంగా ఉంది. మనం ఏ కాలంలో ఉన్నాం? పోలీస్ చట్టం ఏది లేదా? ఉన్నా ఏం లాభం లేదండి. అతనికి చాలా పలుకుబడింది. ఆ స్థలానికి యజమాని మీరు కాబట్టి మీరు గట్టిగా తలుచుకుంటే గాని మాకు న్యాయం జరగదు. మీరేం కంగారు పడకండి. ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. దాన్ని మీ అందరి పేరున రిజిస్టర్ చేస్తాను. 1000 ఏళ్ళు మీ వంశం చల్లగా ఉండాలి బాబు.
ఆ నాయుడమ్మ చాలా దుర్మార్గుడని విన్నాను. మీరు అతని విషయంలో తలదూర్చకండి. వాడే కదరా మన విషయంలో తలదూర్చింది. అసలు వాళ్ళంతా ఎవరనుకుంటున్నావు? ఆ రోజుల నుంచి మన కోసం బతుకుతున్న వాళ్ళు. వాళ్ళ కష్టసుఖాలు మనమే కదా చూడాలి. మీరు ఇంకా ఆ పాత జ్ఞాపకాల్లోనే బ్రతకండి. నేను ఉద్యోగం చేస్తేనే మనకు తిండి. అయినా ఇల్లు తప్ప మనకేం మిగిలింది కనుక అసలు ఈ స్థితి కారణం మీరే కదా. నోర్ముయ్, నీ సంపాదనతో బతుకుతున్నావన్న ధీమాతోనేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, ఆ నాయుడమ్మతో గొడవ పడకూడదనే అలా అన్నాను. రేపు మనకేదైనా సమస్య వస్తే మనకంటూ ఎవరున్నారమ్మా? ఉండకపోవచ్చు. మీ నాన్న ఏం చెప్తే అదే జరగాలి. ఏమండి, వాడేదో తెలియక అలా మాట్లాడాడు. మీరేం చేయదలుచుకుంటున్నారో అలాగే చేయండి. లాయర్ గారు, ఈ రిజిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా జరగాలి. పాపం పేద ప్రజలు, వాళ్ళకి ఏ అన్యాయం జరగకూడదు. మీరేం కంగారు పడకండి, అన్ని నేను చూసుకుంటాను. లాయర్, ఇన్నాళ్ళు మహంకాళి మార్కెట్కు డాక్యుమెంట్స్ లేవేమో అని కామెడీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ సీరియస్గా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని నన్ను కమెడియన్ చేస్తున్నావే. ఎవరైనా సరే లీగల్గా వెళ్తే నేను సీరియస్ అవుతాను. ఈ డాక్యుమెంట్స్ నా పేరున రాసి నేనిచ్చే డబ్బు తీసుకొని వెళ్ళిపో. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. మహంకాళి మార్కెట్ని ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయితే ఓ పని చేద్దాం, ఒక్క నయా పైసా కూడా ఇవ్వను. డాక్యుమెంట్స్ మీద సంతకం చెయ్యి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మహంకాళి మార్కెట్ నీకు దక్కదు. అయితే ఇంకో పని చేద్దాం, మహంకాళి మార్కెట్, నువ్వుండే ఇల్లు అన్ని నాకే రాసిచ్చాయి. నోర్మాయ్, నువ్వేంటి పెద్ద మొనగండి అనుకుంటున్నావా? నా ప్రాణం పోయినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. ఓ, వాడు కేకలు ఎందుకు పెడుతున్నాడో తెలుసా? నొప్పి. ఆ నొప్పి కన్నా వాడు చస్తే నీకొచ్చే నొప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది. అది భరించగలవా? వద్దు వద్దు. నువ్వు కామెడీగా సంతకం చేసావు సరే, రేపు సీరియస్గా కోర్టు కేసు అని ప్రొసీడ్ అయితే